సర్వాధికారము గలవానిగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము, అవును, దేవుడు నిన్ను కూడా మార్చగలడు. దీని ధ్యానార్థమై మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 22వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగెను అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఇక్కడ పేతురు యేసుని గద్దించిన వాడిగా కనబడుచున్నాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని గద్దించిన విషయములో యేసు శిష్యులందరూ నేరారోపణ మనసు కలిగి ఉన్నారు. అయితే గద్దించు పరిచర్య యందు పేతురు చాలా ఆరితేరినవాడు. అతడు యేసును కూడా అదే రీతిలో గద్దించెను. నిద్రపోయే విషయములో కూడా పేతురు నాయకుడుగా కనిపించుచున్నాడు. గెత్సెమనే తోటలో యేసు యొక్క వేదనకరమైన ఆ క్షణముల యందు యేసు శిష్యులలోని వారెవ్వరును ఆయనతో మెలకువగా ఉండి ప్రార్థించలేదు. అయితే యేసు పేతురును ఉద్దేశించి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేవా అని అడిగినట్లుగా మనము ఆంగ్ల తర్జుమాలలో చదవగలము. రూపాంతర కొండ మీద ఏలియా మరియు మోషే మహిమలో ప్రత్యక్షమై యేసుతో సంభాషించుచున్న ఆ మహిమగల క్షణములలో ఆయన శిష్యులు ఏమి చేయుచుండిరి? నిద్రించుచుండిరి. మరలా ఇచ్చట పేతురు పేరు ప్రత్యేకముగా ప్రస్తావించబడెను. దీనిని మనము లూకా సువార్త 9వ అధ్యాయము 32వ వచనములో గమనించగలము. ప్రియమైన వారలారా, ఈ విధముగా జీవించుచున్న పేతురును పెంతెకొస్తు దినమున రూపాంతరపరచబడిన వ్యక్తిగా సీమోను పేతురును మనము చూడగలము. గలిలయుడైన ఈ శిష్యుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని కృప చేత అత్యధికముగా నింపబడిన వాడై ఉండెను గనుక ఆ దినముననే అతని ప్రసంగము ద్వారా 3,000 మంది రక్షింపబడి బాప్తీసము పొందిరి. ఆ 3,000 మంది ఆ సమయములో బహిరంగ ప్రదర్శన కొరకు తమ చేతులెత్తలేదు గాని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనములో చెప్పబడిన రీతిగా వీరు అపోస్తుల బోధయందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అన్న దానికి సాదృశ్యముగా ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనమా, నీ యొక్క శుద్ధీకరింపబడిన స్వభావముల భారములచే దండన విధింపబడినట్లుగా, అనగద్రొక్కబడినట్లుగా నీకు అనిపించుచున్న ఎడల ఇచ్చట నీకొక వాక్యము ఇవ్వబడుచున్నది. పేతురును మార్చగలిగినది ఈ దినమున నిన్ను కూడా మార్చగలదు. పరిశుద్ధాత్మ శక్తి మూలముగా పొందు దేవుని కృపయే అది. పిరికివాడును శ్రమను చూచి భయపడువాడునైన ఆ పేతురు క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అని చెప్పినట్లుగా మనము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో చదువుచున్నాము. ఆ విధముగా చెప్పగలుగునంతగా దేవుని కృపాశక్తి చేత నింపబడి చివరికి అతడు తల క్రిందులుగా సిలువ వేయబడిననియు, ఒక హతసాక్షిగా మరణించిననియు సంఘము యొక్క చరిత్ర చెప్పుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువైన క్రీస్తు ఆయన యొక్క దేహములో మన నిమిత్తమై శ్రమ పొందెను. అట్టి మనసునే మనమును ఆయుధముగా ధరించి ఉండవలెను. ప్రభువు నిమిత్తం నీవును నేనును ఈ భూలోకములో శ్రమ పొందిన ఎడల పరలోక ఆనందం అనుభవించగలము అనేది అక్షర సత్యం. ముందు ప్రభువునే గద్దించిన అదే పేతురు యేసు యొక్క ప్రియ శిష్యుడిగా యేసు కొరకు అనేక శ్రమలు భరించిన వాడిగా కనబడుచున్నాడు. అవును, అదే విధముగా దేవుడు నిన్ను కూడా ఆయన కొరకు ప్రయాసపడే వాడిగా నిశ్చయముగా మార్చగలరు. నీవు కేవలం చేయవలసినదల్లా నిన్ను నీవు ఆయనకు పూర్ణ హృదయముతో సమర్పించుకొనుము. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మనము ప్రభువు నిమిత్తం ఎంతటి శ్రమలను సహించుటకైనా మనకి తగిన కృప లభించ
నడిపించును. ప్రభువు అటువంటి ధన్యతను మరియు కృపను మనందరికీ దయచేయుదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను ఆయన వలె మారుటకు సహాయము చేయుదురుగాక. ఆమేన్. క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని ధరించెదను. క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని ధరించెదను. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందిన పరలోక ఆనందం అనుభవింతును. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందిన పరలోక ఆనందం అనుభవింతును. ఈ లోకంలో శ్రమ కలుగునని నా యేసు నుండి పలికెనుగా. ఈ లోకంలో శ్రమ కలుగునని నా యేసు నుండి పలికెనుగా. ధైర్యముతో సహించెదను, లోకమును జయించెదను. ధైర్యముతో సహించెదను, లోకమును జయించెదను. క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని ధరించెదను. క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని ధరించెదను. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందిన పరలోక ఆనందం అనుభవింతును. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందిన పరలోక ఆనందం అనుభవింతును. శ్రమలనుభవించుట దైవ చిత్తం. శ్రమ పొందిరి అపోస్తలులందరూ. శ్రమలనుభవించుట దైవ చిత్తం. శ్రమ పొందిరి అపోస్తలులందరూ. శ్రమలలో చెడియక స్థిరపడెదం విశ్వాసంలో. శ్రమలలో చెడియక స్థిరపడెదం విశ్వాసంలో. క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని ధరించెదను. క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని ధరించెదను. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందిన పరలోక ఆనందం అనుభవింతును. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందిన పరలోక ఆనందం అనుభవింతును. అగ్ని వంటి మహాశ్రమలున్నవి, ఏదో వింతయని తలంచెను. అగ్ని వంటి మహాశ్రమలున్నవి, ఏదో వింతయని తలంచెను.
శ్రమ పొందిన పరలోక ఆనందం అనుభవించు. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందిన పరలోక ఆనందం అనుభవించు. క్రీస్తుతో శ్రమ పడుట నా ధన్యత, మహిమయెలుబడి నా సొంతమే. క్రీస్తుతో శ్రమ పడుట నా ధన్యత, మహిమయెలుబడి నా సొంతమే. అల్పకాల ఈ శ్రమలు మహిమగా నన్మార్చును. అల్పకాల ఈ శ్రమలు మహిమగా నన్మార్చును. క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని ధరించేదను. క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని ధరించేదను. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందిన పరలోక ఆనందం అనుభవించు. ప్రభు నిమిత్తం నేను శ్రమ పొందిన పరలోక ఆనందం అనుభవించు. శ్రమలను ఓర్పుతో సహించిన ప్రభు ద్వారా ఆదరణ కలుగునుగా. శ్రమలను ఓర్పుతో సహించిన ప్రభు ద్వారా ఆదరణ కలుగునుగా. ఘనతయు మహిమయు రాకడలో నీ పొందేదను. ఘనతయు మహిమయు రాకడలో నీ పొందేదను. క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని ధరించేదను. క్రీస్తు దేహంలో శ్రమ పొందెను, అట్టి మనసుని